థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. నిన్న ఏదైతే వీడియో చేసినామో దానికి చాలామంది రియాక్ట్ అయినారు, చాలామంది కమెంట్ సెక్షన్లో కమెంట్లు చేసినారు. వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను. అండ్ కొంతమంది పర్సనల్గా డిఎంలు కూడా చేసినారు, పర్సనల్ ఇన్స్టాలో మాట్లాడినారు. కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నవాళ్ళు నాకు పర్సనల్గా కాల్ చేసి కూడా మాట్లాడినారు. ఏమైనా ప్రాబ్లమా అంటే వేరే ఛానల్ ఏమైనా పెడుతున్నావా ఇలా కూడా అడిగినారు. సరే, ఇవన్నీ పక్కకు పెడితే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నేను నాకు కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నిన్న నాకు వెంటనే ఇంత సపోర్టింగ్గా కమెంట్స్ వస్తాయని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అసలు నేను ఎందుకు లైవ్, ఏ ఉద్దేశంతో నేను లైవ్ పెడుతున్నా అనేసి మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసలు నేను ఎందుకు లైవ్ పెడుతున్నా, ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటిదో ఈ లైవ్లో మాత్రం పూర్తిగా మాట్లాడుకుందాం. అసలు ఛానల్ అయితే పోయేదాకా వచ్చింది కానీ కాపాడుకున్నాం మనము, అది అందరికీ తెలిసిందే. ఏ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది మీరైతే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో నాకు తెలియాలి కదా. మీరేమనుకుంటున్నారో, నా లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరేమనుకుంటున్నారో నాకు తెలియాలి కదా. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను ఎందుకు చేస్తున్న వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైనా ఉందా అంటే, నేను డైలీ ఒక వీడియో చేసుకుంటూ వెళ్తున్నా, డైలీ ఏదో ఒక వీడియో చేసుకుంటూ వెళ్తున్నా, ఏదో ఒకటి ఇన్ఫర్మేటివ్ వీడియోనే చేస్తున్నా. ఎగ్జాంపుల్గా టెక్ రిలేటెడ్ కానివ్వండి, మొబైల్ రిలేటెడ్ కానివ్వండి, అండ్ యూట్యూబ్ రిలేటెడ్గా కానివ్వండి. మధ్య యూట్యూబ్ రిలేటెడ్గా చాలా వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాను. దానికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు, నేను సమాధానం ఇస్తాను అని కూడా లైవ్లలో కూడా చెప్పాను, చాలా లైవ్లో చెప్పాను. నా లైవ్లో చెప్పుకున్నాను నేను. అది మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు నేను జస్ట్ వీడియో చేసి అప్లోడ్ చేయడం వేరు, అండ్ వీడియో చేసి అప్లోడ్ చేయడం వేరు. మీతో లైవ్లో ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే అక్కడ నేను క్లారిఫై చేయడం అది వేరు. డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. లైవ్ వల్ల నాకు కూడా ఉపయోగమే ఉంది. వాచ్ అవర్స్ యాడ్ అవుతుంది, వ్యూస్ యాడ్ అవుతుంటాయి, ప్లస్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేస్తుంటారు. ఇది నాకు బెనిఫిట్ కూడా ఉంది దీంట్లో, లేదంటే లేను. ఆ మెయిన్ ఉద్దేశం అయితే మీకు వాళ్ళకైనా డౌట్ ఉంటే తీరుదామని, అంటే డౌట్ ఉంటే నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందామని, మీకు ఏదైనా ఉంటే అది తప్పకుండా నాకు తెలిసినంత మట్టుకైతే మీకు చెప్పాలనే ఉద్దేశంతో లైవ్కి వస్తున్నాను. సెకండరీ, ఏదైనా మీరు ఫన్నీగా మాట్లాడితే కొంచెం ఫన్నీగా కూడా కొంచెం టైం అనేది, మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది కాబట్టి అది కూడా లైవ్కి రావడానికి అదొక కారణము. కానీ ఈ లైవ్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే వాళ్ళ పర్సనల్ లైవ్, వాళ్ళ పర్సనల్ గొడవలు ఏవైతే ఉంటున్నాయో అవి ఈ మన లైవ్లో వచ్చి చర్చించుకుంటున్నారు. వాళ్ళ పర్సనల్ గొడవలు కానివ్వండి, వాళ్ళ లైవ్లలో జరిగేటివన్నీ మన లైవ్లో వచ్చి అది చర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే చాట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను కూడా, మేము మా లైవ్లో ఇలాంటివి చేయకండి అని చెప్పాము. లాస్ట్కి మా లైవ్ ఆప్షన్ పోయేదాకా వచ్చింది, పోయినా కానీ మేము తెచ్చుకున్నాము. ఇప్పటికీ లైవ్కి ఇప్పుడు రావాలంటే ఇప్పుడు రావచ్చు, కానీ మేము మండే నుంచి మళ్ళీ లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మండే నుంచి అయితే లైవ్కి వస్తాను కంపల్సరీగా. ఆ టైం కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ మండే అయితే లైవ్కి వస్తాను కంపల్సరీగా. అప్పట్లో ఎలాంటి ఘోరాలు జరగకుంటూ ఉంటే మాత్రం కంపల్సరీగా లైవ్కి వస్తాను. ఈ వీడియో మెయిన్గా చేయడానికి నాకు యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చింది, ఇలాంటి ఒక వీడియో చేయండి, అసలు మీరు లైవ్ దేని గురించి చేస్తున్నారో ఒక వీడియో చేయండి అని మెసేజ్ వచ్చింది. దాని గురించి కూడా చేస్తున్నాను. ఇది నా లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇది. ఎవరైతే మీరు పర్సనల్ చాట్ చేసుకుందాం అనుకుంటున్నారో అండ్ మీ పర్సనల్ గొడవలు పెట్టుకోవాలనుకుంటున్నారో, మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్, లేకపోతే ఫేస్బుక్ మెసెంజర్ ఉంటే ఫేస్బుక్, ఇన్స్టా ఉంటే ఇన్స్టా, అక్కడ చేసుకోండి. అక్కడ కూడా మీ మెసేజ్లు సేవ్ అవుతాయి అనుకుంటే స్నాప్చాట్ ఉంది, అక్కడ కూడా చేసుకోవచ్చు. కానీ మా లైవ్లోకి వచ్చి మా లైవ్లను డిస్టర్బ్ చేయకండి, మా ఛానల్ని డిస్టర్బ్ చేయకండి.
మేము ఏదో ఒక గోల్తో అయితే వస్తాం లైవ్కి, అండ్ యూట్యూబ్ కూడా ఏదో ఒక గోల్తో స్టార్ట్ చేస్తాం, జస్ట్ టైంపాస్ అయితే కాదు. ఆ గోల్ని మమ్మల్ని రీచ్ కానివ్వండి. 10 మంది నాకు సపోర్ట్ చేయకుండా పర్వాలేదు, మాకు 10 మంది మమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసినా మాకు పర్వాలేదు, కానీ మా గోల్ని మమ్మల్ని రీచ్ కానివ్వండి అంతే. అంతేగాని మీ పర్సనల్ విషయాలు వచ్చి ఇక్కడ మాట్లాడటం, దానివల్ల ఇంకొకరు హర్ట్ అవ్వడం ఇలాంటివి మాత్రం చేయకండి. ఒకవేళ మా లైవ్ వల్ల ఎవరైనా హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా మాకు లైవ్కి అవసరం లేదు, ఫుల్గా చెప్పేస్తున్నా. ఎవరైతే జెన్యున్గా మాకు సపోర్ట్ చేస్తాం, మా వీడియోలు చూస్తున్నాం, మాకు సపోర్ట్ చేద్దామని అంటారో వాళ్ళు మాకు అవసరం. ఈ హర్ట్ అయ్యే బ్యాచ్ అండ్ చాటింగ్ చేసుకునే బ్యాచ్ ఇక్కడ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ అయితే మాకు అవసరం లేదు. ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే మీకు, మా లైవ్లో చాటింగ్ అండ్ మీరు పర్సనల్ గొడవలు ఇలాంటివి అయితే మా లైవ్లో చేసుకోకండి. ఎలాంటి మీకు కమిషన్ చెప్పం మేము, హైడ్ కొట్టేస్తాం డైరెక్ట్గా. మీరు ఎంత మంచిగా సపోర్ట్ చేసినా, ఎప్పటి నుంచి సపోర్ట్ చేసినా, అది ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసినా హైడ్ అయితే కొట్టేస్తాం. అండ్ మా లైవ్లో మీకు బయట పరిచయం అయిన వాళ్ళు కూడా ఉంటాడు కదా, ఇప్పుడు బయట వేరే నా లైవ్ అని ఒక లైవ్ ఉండదు కదా, ఇప్పుడు బయట ప్రతి ఒక్కరు లైవ్ చేసుకుంటూ ఉంటారు. మీకు బయట పరిచయం అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మా లైవ్లో మీకు కల్పిస్తే రెస్పెక్ట్గా మాట్లాడండి. ఇప్పుడు నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా పర్వాలేదు, లైవ్ ఓనర్ని నేనే, కానీ నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా పర్వాలేదు. నన్ను జహాంగీర్ ఎలా ఉన్నావు అనేసారు అని పర్లేదు, నేను పెట్టి పిలవండి పర్వాలేదు. అంతేగాని ఇప్పుడు నా లైవ్కి వస్తారు కదా, వేరే లైవ్ అంటే నేను వెళ్తుంటాను కొన్ని లైవ్స్కి, వాళ్ళు నా లైవ్కి వస్తుంటారు, కొంతమంది కొత్తగా వస్తుంటారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళని కొంతమంది నిక్నేమ్తో పిలవడం ఇలాంటివి చేస్తుంటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ నేమ్ తీసుకుందాం, హాలీల్యాండ్. హాలీల్యాండ్ ఎలా ఉన్నావు అంటే అది ఎలా ఉంటుంది? హాలీల్యాండ్ గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా హాలీల్యాండ్ గారు అంటే ఇది ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఆలోచించి కమెంట్ సెక్షన్లో కమెంట్లు అయితే చేయండి. మా లైవ్లని మా ఛానల్ని డిస్టర్బ్ చేయకండి. ఒకవేళ డిస్టర్బ్ చేసే బ్యాచ్ ఉంటే మాత్రం మాకు అవసరం లేదు. ఇప్పుడే ఈ వీడియో చూసి ఒకవేళ అన్సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ఒక క్లారిటీ ఇవ్వాలని వచ్చాను. ఇవాళ వీడియో ఇది, మండే నుంచి అయితే లైవ్కి వస్తా కంపల్సరీగా. ఇవాళ వీడియో అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అండ్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ బ్యాచ్ ఉంటుంది కదా, ఇందాక చెప్పాను కదా, హట్ అయ్యే బ్యాచ్ కానీ, చాటింగ్ బ్యాచ్ కానీ, ఇంకా పర్సనల్ గొడవలు అంటే మన లైవ్లలో చాట్ చేసుకునే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ ఇష్టం, సపోర్ట్ చేస్తామంటే చేయండి అబ్బా. మేము మా లైవ్లోకి వచ్చిన వాళ్ళని వద్దనము, అలాగని పోయే వాళ్ళని ఉండమనలేము. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ యూట్యూబ్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది, మీ లైవ్ ఎందుకు చేస్తున్నారో మీ ఆడియన్స్కి ఒక క్లారిటీ ఇవ్వండి అన్నట్టు ఒక మెసేజ్ వచ్చింది పైనుంచి వెళ్ళి. అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.